ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది. రేపు విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ లో కలకలం రేగింది. సిరిసిల్ల పర్యటన ముగించుకుని కేటీఆర్ తిరుగుముఖం పట్టారు. అలాగే హరీష్ కూడా మెదక్ పర్యటన ముగించుకున్నారు. ఇద్దరు కాసేపట్లో ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. ప్రస్తుత పరిణామాలపై కేసీఆర్ తో చర్చించబోతున్నారు. సెట్ దూకుడుతో ఫోన్ ట్యాపింగ్ పై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ చర్చించబోతున్నారు. మరోవైపు కేటీఆర్ ను ప్రశ్నించిన తరువాత కేసీఆర్ కు నోటీసులు వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిట్ నోటీసులకు భయపడేది లేదని హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా స్పష్టం చేశారు. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇవాళ రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతేగా నేను ఇచ్చేది వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది. ఇక ప్రేమ లేఖలు భయపడతామనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం.